నందీనగర్లో కేసీఆర్ను దాదాపు 3 గంటలకు పైగానే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. స్పాట్లో మా ప్రతినిధి రవి ఉన్నారు. రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ప్రస్తుతం లోపల ఏం జరుగుతుంది అన్న విషయం ఏమన్నా కొంచెం అన్న ఇన్ఫర్మేషన్ వస్తోందా? దాదాపు 3 గంటల పై నుంచి సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవి 3.5 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 7 నుంచి 8 మధ్యలో విచారణ పూర్తిగా ముగిసే అవకాశం ఉందనే తెలుస్తోంది. ఇన్ కేసు 7 గంటలకు గనక ముగిస్తే మాత్రం వెంటనే ఫామ్ హౌస్ కు కేసీఆర్ తిరిగి వెళ్లిపోతారు. ఆ తర్వాత లేదా మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ భవన్ లో ఇప్పటికే నేతలంతా అలర్ట్ కూడా చేస్తున్నారు. ఇన్ కేసు కేసీఆర్ అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడితే కూడా సిద్ధంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక 3.5 గంటల విచారణలో మాత్రం ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ లో గత ప్రభుత్వంలో సుప్రీం అంటే ఎవరు, ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు ప్రభాకర్ రావు గానీ, రాధాకిషన్ రావు గానీ, తిరుపతన్న, భుజంగరావు వీళ్ళని విచారించి వీళ్ళ ద్వారా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినప్పుడు మా సుప్రీం ఆదేశాల మేరకే నడుచుకున్నామని చెప్పారు. కాబట్టి సుప్రీం అంటే ఎవరు, ఇన్ కేసు మీరే అయి ఉంటారా లేకపోతే మీ పార్టీలో ఇంకెవరైనా సుప్రీం అయి ఉండొచ్చా అనే దానిపైన ప్రశ్నించారు. మరోవైపు ప్రభాకర్ రావును అదేవిధంగా రాధాకిషన్ రావు ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నారు. ప్రభాకర్ రావు పదవీకాలం కూడా మళ్ళీ పొడిగించారు, రాధాకిషన్ రావు పదవీకాలం కూడా మళ్ళీ పొడిగించారు. వాళ్ళ పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు పొడిగించాల్సి వచ్చింది, ఆ నిర్ణయం మీరే తీసుకున్నారా, ఒకవేళ మీరే తీసుకుంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ మొత్తంలో కూడా మొత్తం ఎవిడెన్స్ తన ముందు ఉంచారు. అదేవిధంగా ఉదయం చూసాం మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ ను కూడా తీసుకొని వచ్చారు. కాబట్టి ఎలక్ట్రానిక్ డివైజెస్ అదేవిధంగా ఇప్పటివరకు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి టైంలో కొంతమంది వీడియోగ్రఫీ కూడా రికార్డ్ చేశారు నిందితులను విచారిస్తున్నటువంటి టైంలో. వాటిని కూడా ముందుంచి ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడి వరకు అటు సిట్ దర్యాప్తులో భాగంగా సిట్ సేకరించినటువంటి ఆధారాలను కూడా ముందుంచి విచారిస్తున్నారు. ఇప్పటివరకు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ వాటితో పాటు ఇప్పటివరకు ఎవరైతే సాక్షులు కూడా కొంతమంది వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఫోన్లు ట్యాపింగ్ కి గురై, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ కి గురై అని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ ద్వారా సేకరించినటువంటి వాటన్నిటిని కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నటువంటి హరీష్ రావును వాళ్ళపైన నమోదైనటువంటి కేసులు కానీ ప్రత్యేకంగా హరీష్ రావు పేరు ఎవరైతే చెప్పారో నిందితులు కానీ లేకపోతే సాక్షులుగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పి ఉంటే దానిపైనే ప్రశ్నించారు. కేటీఆర్ ను ప్రశ్నించినప్పుడు కూడా రాధాకిషన్ రావుకు కొన్ని నెంబర్స్ పంపించినట్టుగా సిట్ ఆధారాలు సేకరించింది. కాబట్టి ఆ నెంబర్స్ పైన ఎందుకు పంపించాల్సి వచ్చింది, ముఖ్యంగా వ్యాపారవేత్తల నెంబర్స్ ఎందుకు పంపించాల్సి వచ్చిందనే దానిపై విచారణ జరిగింది. కానీ ఎంటైర్ కేసీఆర్ విషయానికి వస్తే మాత్రం సుప్రీం అంటే ఎవరు, లేకపోతే ముఖ్యంగా ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నాడు. కాబట్టి ప్రభాకర్ రావు పదవీ కాలాన్ని ఎందుకు పొడిగించాల్సి వచ్చింది, రాధాకిషన్ రావు పదవీ కాలాన్ని ఎందుకు పొడిగించాల్సి వచ్చింది, ఆ నిర్ణయం మీరు తీసుకుందేనా, ఒకవేళ తీసుకుంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చేవారా, తీసుకొస్తే ఎలా వివరించేవాళ్ళు, ఎప్పుడు తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు అనే దానిపైన ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగానే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం దిష్టి బొమ్మలు కూడా దహనం చేసేందుకు ప్రయత్నించారు. చాలా చోట్ల పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య గొడవ కూడా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ భవన్ లో కూడా మనం చూసాం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు పంపించకుండా గేట్లు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో మనకు లోపల నుంచి కార్యకర్తలు ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా వాళ్ళు ఇటు విచారణ జరుగుతున్నటువంటి కేసీఆర్ ఇంటి వైపుకు రావడానికి ఒక టీం సిద్ధమవడంతో వాళ్ళు అక్కడే బీఆర్ఎస్ భవన్ లోనే కంట్రోల్ అదుపు చేశారు. మరోవైపు సీఎం ఇంటికి వెళ్లడానికి కూడా ప్రయత్నించారు. వాళ్ళని కూడా అక్కడే పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి వచ్చారు. విచారణ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉదయం నుంచి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఈ నందినగర్ ను ఉండేటటువంటి రూట్ లో ముఖ్యంగా కేసీఆర్ ఇంటికి వచ్చేటటువంటి రూట్ లో మొత్తంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు కంట్రోల్లోకి తీసుకున్నారు. కానీ కాసేపట్లో విచారణ ముగుస్తుంది, ఇన్ కేసు కేసీఆర్ బయటకు వెళ్తారు అనేటటువంటి సమాచారం రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరిగా ఇంటికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి చెదరగొట్టి పంపించేస్తున్నారు. బీఆర్ఎస్ భవన్ లో కూడా మనం చూసాం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చోటు చేసుకుంది. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం వీళ్ళందరినీ కూడా చెదరగొడతా ఉన్నారు. ఒకవేళ విచారణను కనుక ఎక్స్టెండ్ చేసినా కూడా హరీష్ రావు విచారణ జరుగుతున్నప్పుడు మనం చూసాం, కేటీఆర్ విచారణ జరుగుతున్నప్పుడు కూడా మనం చూసాం. విచారణ జరుగుతున్నటువంటి సిట్ కార్యాలయానికి వచ్చి బీఆర్ఎస్ శ్రేణులు ఇంకెంతసేపు విచారిస్తారు అంటూ ఆందోళన చేసేటటువంటి పరిస్థితి. అలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ చోటు చేసుకోకూడదు అని చెప్పి ఉదయం నుంచి ఒక ప్రశాంత వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు ఇన్ కేసు విచారణ మరికొంతసేపు ఎక్కువ ఎక్స్టెండ్ అయినా కూడా 7 తర్వాత కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ విచారణ కొనసాగినా కూడా
ఇంకెంతసేపు విచారిస్తారు, ఇప్పటికే కుట్రలో భాగంగా ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచి చెప్తా ఉన్నారు. సో ఇంకా తనను విచారిస్తే మాత్రం కేసీఆర్ చెప్పినటువంటి ప్లేస్ కు ఫామ్ హౌస్ కు రాకుండా తన ఇల్లు అక్కడే ఉంది, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంది, అక్కడికే రావాలి, ఫర్దర్ నోటీస్ అక్కడే చేయాలి, లేదా విచారణ కూడా అక్కడే చేయాలని చెప్పినా కూడా ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికి రావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. చట్టాలను గౌరవించేటటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఇక్కడికి వచ్చారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ రోజు ఉదయం నుంచి చెప్పడం మనం చూసాం. ఇన్ కేసు ఎక్స్టెండ్ చేస్తూ మరికొన్ని గంటల పాటు కనుక కేసీఆర్ ను విచారిస్తే మరోసారి బీఆర్ఎస్ శ్రేణులంతా ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి చూస్తున్నాం బీఆర్ఎస్ శ్రేణులు చాలా మంది బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళని పూర్తిగా గేట్స్ క్లోజ్ చేసి అక్కడే అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి. లోపలనే కొంతమంది మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి కూడా లోపలనే ఉండిపోయారు, సునీతా లక్ష్మారెడ్డి కూడా లోపలనే ఉండిపోయారు, ఇంకా బీఆర్ఎస్ భవన్ లోనే ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్తే ఇటువైపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళను బీఆర్ఎస్ భవన్ లోనే ఉంచారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఇంకా బీఆర్ఎస్ భవన్ లోనే ఉన్నారు. విచారణ గనక అనుకున్నటువంటి విధంగా 7 o'clock ముగిస్తే కేసీఆర్ కూడా అక్కడికి వెళ్లి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది అని లీక్స్ రావడంతో చాలా మంది నేతలు కూడా అక్కడే బీఆర్ఎస్ భవన్ లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 7 తర్వాత కూడా ఇంకా విచారణ కొనసాగినా కూడా మరోసారి బీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయి ఇటువైపు వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. ఉదయం నుంచి మనం చూసాం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుకొని అక్కడ బ్యారికేడ్స్, అదేవిధంగా ఇటువైపు ఇంటికి వెళ్ళేటటువంటి సమీపంలో మరోసారి బ్యారికేడ్స్, ఇంటికి సమీపంలో కూడా బ్యారికేడ్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటివరకు ఉదయం నుంచి రాలేదు. ఇప్పుడు 2-3 నేతలు వచ్చినా కూడా వాళ్ళని పంపించేశారు. ఇన్ కేసు 7 తర్వాత కూడా విచారించాల్సి వచ్చినా, విచారణ ఇంకా పొడిగించినా కూడా మరోసారి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు మొత్తం మరోసారి తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను పెంచారు. ఎవరిని కూడా ఇటువైపుగా రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.